నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం. చర్చ అనంతరం మరొక ప్రశ్నకు మాట్లాడేందుకు సిద్ధమైన సోము వీర్రాజు. శాసన మండలిలో సోము వీర్రాజు పైకి దూసుకు వెళ్లిన వైసీపీ సభ్యులు. సభ రేపటికి వాయిదా. జగన్ చాతకానితనం వల్లనే సీమ లిఫ్ట్ ఆగిపోయిందని టీడీపీ మంత్రుల ధ్వజం. సీమకు 5 ఏళ్లలో జగన్ చేసిందేమీ లేదని, ఆయన రాయలసీమ ద్రోహి అని విమర్శ. తమ ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించామన్న టీడీపీ మంత్రులు. ఏపీ మద్యం స్కామ్ లో కీలక పరిణామం. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాష్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. గంగా కావేరీ నదుల అనుసంధానం తన చిరకాల కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో రెండోసారి పుష్కరాలు జరగబోతున్నాయని అన్నారు. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నదుల అనుసంధానం కోసం తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. వంశధార నుంచి పెన్నా వరకు అనుసంధానం జరగాలని, అప్పుడే ఏపీలో నీటి సమస్య అన్నది లేకుండా పోతుందని అన్నారు. నదులను అనుసంధానం చేసిన తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై 20,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాయలసీమ రాళ్లసీమగా మారకుండా దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ఏనని అన్నారు. గాలేరు, నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతే చెన్నైకి నీళ్లు తరలించారని పేర్కొన్నారు. ఏపీలోని ప్రాజెక్టులన్నీ నాడు ఎన్డీఏ, ఎన్టీఆర్ హయాంలోనే పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాల మధ్య కూడా గొడవలు వచ్చాయి. అదే మరి ఫైనల్ గా మనం చూస్తే కాలువలో ఉండే రైతాంగం కూడా గొడవపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఎక్కడైతే ఇండస్ట్రీ రావాలన్నా, తాగేదానికి సురక్షితమైన వాటర్ ఇవ్వాలన్నా మనం వాటర్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాలు ఫస్ట్ టైం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు తీసుకొచ్చాను. దానికి కారణం ఏంటంటే అంతకుముందు జరిగేటి కానీ ప్రభుత్వం ముందుకొచ్చేయడం. దానికి కారణం మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు దేశం ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వ సంవత్సరం. ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష ఇది అనునిత్యం జరగాలనే ఉద్దేశంతో మీరు ఒకసారి చూస్తే గోదావరికి అఖండ హారతి ఇచ్చాం. 365 రోజులు చేయాలనేది నా ఉద్దేశం. కృష్ణాకి పవిత్ర హారతి ఇచ్చాం. ఈ విధంగా నదుల్ని మనం పూజించితే తద్వారా ఒక బాధ్యత పెరుగుతుంది. అదే మరిగా వాటర్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వస్తున్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ఈరోజు దిశ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నదుల అనుసంధానం చేసి, ఎందుకంటే మనం లోయర్ రైపేరియన్ స్టేట్, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, గోదావరి 40 సంవత్సరాలు ఆవరేజ్ నీళ్లు తీసుకుంటే 3,000 TMC సముద్రం లేకపోయినాయి. అదే మరి కృష్ణ పైన ప్రాజెక్టులు కట్టారు, ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం కానీ నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఫేజ్ 1లో మీరు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఈ రోజు రణరంగంగా తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మోషన్ రాజు సభను రేపటికి వాయిదా వేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టడంతో గందరగోళం మొదలైంది. అయితే మంత్రి వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి చైర్మన్ మోషన్ రాజు
తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ నిరసన కొనసాగుతూ ఉండగానే సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తదితరులు ఒక్కసారిగా వీర్రాజు సీటు వైపు దూసుకుని వెళ్లారు. కేవలం వాగ్వాదానికి పరిమితం కాకుండా ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది. ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడం, సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకుని రావడంతో సభ నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మోషన్ రాజు సభను రేపటికి వాయిదా వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అది వాస్తవం చెప్పనండి. రెండోది ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి, అలోపి గారు కూర్చోండి, అలోపి గారు కూర్చోండి సార్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. అధ్యక్ష, ఇది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. అధ్యక్ష 1 minute అండి, క్లారిటీ రాను. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. శాసన మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు తమను ప్రశ్నించడం ఏంటని కూటమి ప్రభుత్వ మంత్రులు వైసీపీ సభ్యులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 4 ఏళ్ల పాటు ఆగిపోయిన పనులకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వంపై బురద చల్లటమేంటని నిలదీశారు. శాసన మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ తీరును తీవ్రంగా ఎండకట్టారు. రాయలసీమ లిఫ్ట్ పనులు 2020లోనే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆదేశాలతో ఆగిపోయాయని, ఈ విషయాన్ని నాటి తెలంగాణ మంత్రి హరీష్ రావు స్వయంగా ప్రకటించారని తెలియజేశారు. అలాంటప్పుడు 4 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని అన్నారు. మీ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి ప్రాజెక్టులు కొట్టుకుపోవటానికి కారణమైన జగన్ రెడ్డి ఓ రాయలసీమ ద్రోహి అని వారు అభివర్ణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తులపోత పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా కాదా? ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి, అది ఈ రెండు కొంచెం ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నారు. ఆయన వచ్చి ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్ తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ఆ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపాలని చెప్పాడు. దయచేసి దానికి వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్లి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అదేగా అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు. అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేశామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు
పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు పరారీలో ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి గురువారం విజయవాడ సిట్ ఆఫీస్ లో లొంగిపోయారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A7 గా ఉన్న అవినాష్ రెడ్డి గతంలో ఏపీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి అవినాష్ రెడ్డి పరారీలో ఉన్నాడు. మంగళవారం జరిగిన విచారణలో ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని, ఈ నెల 26వ తేదీ లోపల సంబంధిత విచారణాధికారి ముందు స్వయంగా లొంగిపోవాలని డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. చట్టం ముందు లొంగిపోయిన తర్వాతే నిబంధనల ప్రకారం సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే గురువారం అవినాష్ రెడ్డి విజయవాడ సిట్ ఆఫీస్ లో లొంగిపోయారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తుందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. ఈ విజన్ కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేస్తామని వెల్లడించారు. సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఏపీ శాసనసభలో గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు. గురువారం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ విజన్ కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సచివాలయాలు చాలా చోట్ల అద్దె భవనాలు నడుస్తున్నాయని, ప్రభుత్వ భవనాలు ఉన్న చోటికి వాటిని మారుస్తున్నామని మంత్రి తెలియజేశారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని గవర్నింగ్ బాడీగా నియమించామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సాధించే దిశగా ప్రతి వార్డు, ప్రతి గ్రామాల్లో కూడాను స్వర్ణాంధ్రని లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పంతో ఏదైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి శాఖల్ని స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డుగా నిర్దేశించుకొని ఈ వాటిలో ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయి వరకు పరిపాలనకు పౌర సేవా కేంద్రాలుగా పనిచేయాలనే ఒక లక్ష్యంతో ఇందులో మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మెరుగుపరిచిన డేటాబేస్ మద్దతుతో అనేక రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుబాటులో ఉంచుతున్నాం అధ్యక్ష. దాదాపుగా 100% జనాభాకు సేవలను అందించడమే కాకుండా గతంలో విస్మరించబడిన వర్గాలను కూడా కలుపుకోబోయేలాగా ఈ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్ని రూపొందిస్తున్నాం అధ్యక్ష. దీనిలో కూడా స్వర్ణ 13వ వార్డు ఫలానా ప్రాంతం అనేది నిర్దేశిస్తూ ఆ ప్రాంత ప్రజలకి లక్ష్యంగా స్పష్టంగా ఏదైతే స్వర్ణ వార్డు కార్యాలయంలో సేవలు ఉన్నాయో అవి లక్ష్యంగా నిర్దేశించే విధంగా పేర్లు సూచిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా స్వర్ణ గ్రామం పేరును కూడా అదేవిధంగా నిర్దేశిస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఉన్నటువంటి అన్ని విభాగాల వాళ్ళకు కూడా ప్రమోషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఆ డిపార్ట్మెంట్ల 2-3 డిపార్ట్మెంట్లు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ శాఖల ద్వారా వాళ్ళకి ప్రమోషన్ కల్పిస్తున్నాం అధ్యక్ష. నేను మీ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్క విభాగంలో ఉన్న ఉద్యోగికి కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించేందుకు మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇంతకుముందు నేరుగా హెచ్ఓడి తోటే సంబంధాలు డైరెక్టర్ గురించి ఉండే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు జిల్లా స్థాయిలో జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారిని ఒక నిర్మించడం జరిగింది. ఆఫీసుకు కూడా 10 మంది సిబ్బందితో స్ట్రెంగ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కూడాను జాయింట్ డైరెక్టర్, ఆ డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారిని మనం అక్కడ నియమిస్తున్నాం అధ్యక్ష. ఇంకా వచ్చేటువంటి సవరణలు, సూచనలు తీసుకొని మరింత మెరుగ్గా స్వర్ణాంధ్ర విజన్ 47 సాధనగా ఈ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు లక్ష్యాలకు ఛేదించే విధంగా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం బిల్ 2022 బిల్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ అధ్యక్ష. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలే మా బలమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడ ఈస్ట్ లాంటి నియోజకవర్గాల్లో గతంలో కంటే 10 రెట్లు సభ్యత్వాలు పెరగడం పార్టీ పట్ల ఉన్న ప్రజాదరణకు నిదర్శనమని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో సభ్యత్వాల పండుగ మొదలైందని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగుతుందని చెప్పారు. కృష్ణలంక 20 డివిజన్ లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యత్వాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. మొదటి ఏడాది కేవలం 90,000తో మొదలైన ప్రస్థానం గత ఏడాది నాటికి ఏకంగా 13 లక్షల సభ్యత్వాలకు చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా ఉద్యమి సభ్యత్వం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
ప్రారంభించుకున్నాం. అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న యువత కోసం భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాములుగా కూటమి విజయంలో ఏ విధంగా మా జన సైనికులు వీర మహిళలు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా కష్టపడి పనిచేశారో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా 5వ సంవత్సరం ఇది సభ్యత నమోదు కార్యక్రమం. మొట్టమొదటి సంవత్సరం 90,000తో మొదలైంది. అది గత సంవత్సరం 13 లక్షల వరకు తీసుకురాగలిగాం. ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా, ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఉదయం నుంచే మా సాధకులు ఎవరైతే కష్టపడి పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి, కూటమిలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి అహర్నిశలు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారో వాళ్ళందరికీ ఒక బాధ్యత చెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కువ మంది చేరే విధంగా ఒక బాధ్యతగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు వీళ్ళని పెంచే బాధ్యత మా స్థానిక నాయకులకు ఉంటుంది. ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ క్రియాశీలకంగా పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా మహిళల కోసం, యువత కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఒక బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి మార్చి 10వ తారీఖు వరకు ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, మా పార్టీలో ఉన్న గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించుకుంటూ ప్రతి నియోజకవర్గంలో అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. ఉదాహరణకి మనకు విజయవాడలో మొట్టమొదటి సంవత్సరం మనం ప్రారంభించినప్పుడు విజయవాడ ఈస్ట్లో 1500 చేసాం. అది కాస్త మొన్న జరిగిన కార్యక్రమంలో 15,160 తీసుకువచ్చాం. ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నాం. ఏ అడుగు వేసినా పార్టీ నిర్మాణం కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2026 పేరుతో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాలను ఫిబ్రవరి 27న గాంధీనగర్లోని చిట్టూరి హై స్కూల్లో నిర్వహించనున్నట్లు చిట్టూరి స్కూల్ ప్రిన్సిపల్ హారిక తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఐఏఎస్ అధికారులు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2026కు హాజరవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల నుంచి విద్యార్థులు కూడా సైన్స్ ప్రయోగాలు ప్రదర్శిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2026 పేరుతో నేషనల్ సైన్స్ డే కార్యక్రమాలను ఫిబ్రవరి 27న గాంధీనగర్లోని చిట్టూరి హై స్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఐఏఎస్ అధికారులు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2026కు హాజరవుతారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల నుంచి విద్యార్థులు కూడా సైన్స్ ప్రయోగాలు ప్రదర్శిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 30 స్కూల్స్ నుంచి విద్యార్థులు ఈ సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2026లో పాల్గొననున్నారని చెప్పారు. ఈ సమావేశంలో స్కూల్ ట్రెజరర్ ప్రసాద్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు హారిక, ప్రిన్సిపల్ ఆఫ్ చిట్టూరి హై స్కూల్. మనకి ఫిబ్రవరి 28 సైన్స్ డే అని అందరికీ తెలుసు. సర్ సివి రామన్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయడం కోసం చిట్టూరి హై స్కూల్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసోసియేటెడ్ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారితో కలిపి రేపు సైన్స్ డే సెలబ్రేషన్స్ అనేది స్కూల్లో నిర్వహిస్తున్నాము. దీనికి అన్ని రకాల పాఠశాలల నుంచి ఒక 30 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేశారు. లర్న్ త్రూ ఫన్ అన్న కాన్సెప్ట్స్ మీద సైన్స్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ అందరు పిల్లలు రేపు ప్రొజెక్ట్ చేయబోతున్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ముగ్గురు పిల్లలు వస్తున్నారు వివిధ రకాల స్కూల్స్ నుంచి. వాళ్ళందరికీ చిట్టూరి హై స్కూల్ వెన్యూగా యాక్ట్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. సో దీనికి మనకి సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సహకరిస్తున్నారు. సర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, దీనికి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ ఇలకియా గారు అండ్ స్పెషల్ గెస్ట్ శ్రీ కేసినేని శివనాథ్ గారు, బోండా ఉమామహేశ్వర్ గారు అండ్ స్పెషల్ ఇన్వైటీ కింద కృష్ణబాబు గారు, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మనకి రాబోతున్నారు. దానికి పేరెంట్స్ అందరూ కూడా వచ్చి అండ్ మీడియా ప్రతినిధులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. స్పెషల్ ఇన్వైటీస్గా డాక్టర్ జి లక్ష్మీ షా గారు, కలెక్టర్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా ఇన్వైట్ చేశాము. So we expect everybody to support and see that the success of the program is ensured. Thank you all.
30. గత ప్రభుత్వంలో క్రైస్తవ సోదరులు చర్చి లేదా ఫెలోషిప్ సెంటర్ నిర్మించుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలుగుదేశం పార్టీ యువనేత బోండా సిద్ధార్థ ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామేశ్వరరావు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుల మతాలకు అతీతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 30కు పైగా కొత్త చర్చిలు నిర్మించడమే కాకుండా ఇంకా ఎన్నో స్థలాలు కేటాయింపులు, ఫెలోషిప్ సెంటర్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ ఈ బ్లాక్ నందు ఎల్డీఏ చర్చ్ నూతన ప్రార్థనా మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువనేత బోండా సిద్ధార్థ విచ్చేసి నూతన ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులు చర్చి లేదా ఫెలోషిప్ సెంటర్ నిర్మించుకోవాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. కార్పొరేషన్ అనుమతులు, పోలీస్ పర్మిషన్లు, అధికారుల ఆటంకాలు వంటి సమస్యల్ని తరచుగా ఎదురయ్యేవని, ముఖ్యంగా క్రిస్మస్ వంటి పర్వదినాల సమయంలో రోడ్డుపై ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కూడా అనేక అడ్డంకులు ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు దాదాపు 30కు పైగా కొత్త చర్చిలు నిర్మించబడగా ఇంకా ఎన్నో స్థలాల కేటాయింపులు, ఫెలోషిప్ సెంటర్ల ఏర్పాట్లు జరిగాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం తరపు నుంచి ఒక స్థలం మనం ఒక చర్చ్ కోసమో ఒక ఫెలోషిప్ సెంటర్ కోసమో మనం కేటాయించుకోవాలన్నా చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి. ఎన్నో ఇబ్బందులు కార్పొరేషన్ నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, లేకపోతే క్రిస్మస్ సమయంలో ఏదైనా ప్రేయర్ మనం రోడ్డు మీద పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్లు అని చెప్పి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనం గత 5 ఏళ్లలో చూసాం. కానీ ఎప్పుడైతే బోండా ఉమా గారు 2014లో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ఒక కొత్త పద్ధతికి పునాది వేశారు. కుల మతాలకు అతీతంగా మైనారిటీలకు ఎప్పుడూ అండగా ఉండాలి, అందులో భాగంగా ముఖ్యంగా క్రైస్తవులకు ఎప్పుడూ కూడా నేను చేరువగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఆ రోజు ఆయన మొదలుపెట్టినటువంటి ఒక సంకల్పం ఈరోజు 2014 నుంచి 24 వరకు ఒక్క సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా చూసుకున్నట్టయితే దాదాపు 30 పైగా నూతన చర్చిలు మనం కట్టుకోగలిగాం. ఒక 15 పైగా కొత్త చర్చిలకి స్థలాలు కేటాయించుకోవడం కానీ, ఫెలోషిప్ సెంటర్ పెట్టుకుంటాం, మేము ఒక ఫ్లోర్ వేసుకుంటాం అంటే మున్సిపల్ అధికారులకు ఒక మాట చెప్పి మీరు ముందుకెళ్ళండి ధైర్యంగా, మీకు తోడుకు అండగా నేను ఉంటానని చెప్పి ఆయన చెప్పిన మాట కానీ, ఈ సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తిలో ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి పని ఆయన చేసి చూపించినటువంటి నేత బోండా ఉమా గారిని ఈ సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఒక్క వాంబే కాలనీ యొక్క మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్నో చర్చిలు మనం ఆ రోజు క్రిస్మస్ సమయంలో స్వయంగా మేమే వెళ్ళి వాళ్ళకి చెప్పినటువంటి కష్టాలు, సార్ మా చర్చికి పెయింట్ వేసుకోవాలనుకుంటున్నాం, లేకపోతే ఒక ఆడియో సిస్టమ్ కొనుక్కోవాలనుకుంటున్నాం, మా చర్చికి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో మార్చి 3, 4 తేదీలలో నిర్వహించుకుంటున్నట్లు పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ జాతీయ మహాసభల విజయవంతానికి వేలాదిగా విద్యార్థులు, కార్మిక, కర్షక మేధావులు తరలి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జాతీయ ప్రథమ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ మాట్లాడారు. ఈ జాతీయ మహాసభల్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగిస్తారని, విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య కుల, మత, ప్రాంతీయ భేదాలు సృష్టించే జాతీయ విద్యా విధానంపై వారు మాట్లాడతారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగనే భిన్న భాషలు, సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు కలిగి ఉన్న దేశ ప్రజల భిన్నత్వంలో ఏకత్వం అనే భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఒకే చట్టం, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉండాలని నియంతృత్వ పార్లమెంటరీ ఫాసిస్ట్ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య కుల, మత, ప్రాంతీయ భేదాలు సృష్టించే విధంగా జాతీయ విద్యా విధానం 2020 పేరుతో సిలబస్ రూపకల్పన చేసి చారిత్రక విషయాలను వక్రీకరించి హిందూ, ముస్లింల మధ్య జరిగిన చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తుందని, పాఠ్యాంశాల్లో అశాస్త్రీయమైన మూఢనమ్మకాలు పెంచేటువంటి అంశాలను పొందుపరుస్తున్నారని అన్నారు. జ్యోతిష్య శాస్త్రం, కర్మకాండలు కోర్సుల్ని ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ఈ కోర్సులను చదివిన విద్యార్థుల ద్వారా ఏ రకమైన భావిజ్ఞాన భారతాన్ని నిర్మిస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ మహాసభల విజయవంతానికి వేలాదిగా విద్యార్థులు, కార్మిక, కర్షక మేధావులు తరలి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ జాతీయ మహాసభలు
మార్చి 3, 4 తారీఖుల్లో సింగనగర్ గుజ్జల సరళాదేవి హాల్లో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. మరొక వైపు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ప్రకటించింది. దాంట్లో జీడిపిలో 6% నిధులు కేటాయిస్తామని చెప్పేసి ప్రకటించిన మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 12 సంవత్సరాల కాలంలో విద్యారంగానికి 6% నిధులు అనేవి కేటాయించలేదు. 3-4% నిధులు మాత్రమే కేటాయిస్తూ వస్తూ ఉంది. మరొక వైపు లక్ష్యం 2030 నాటికి దాదాపుగా సంపూర్ణ అక్షరాస్యత, 2035 నాటికి ఉన్నత విద్యలో 50% ఎన్రోల్మెంట్ సాధించామనేటువంటి లక్ష్యం ప్రకటించింది. మరొక వైపు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని అంటే పాఠశాల సంఖ్య పెంచాలి. కానీ దానికి భిన్నంగా దేశవ్యాప్తంగా 90,000 పాఠశాలని మూసివేశారు. మరొక వైపు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి స్థితి నేడు కనిపిస్తూ ఉంది. కాబట్టి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని అంటే నిధులు మంజూరు చేయాలి. పాఠశాలలు విద్యా సంస్థల్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. ఆ లక్ష్యాన్ని ఏది కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధిగమించలేదు. 1966లో కొఠారి కమిషన్ కానీ, రాధా కమిషన్ కానీ, యశ్పాల్ కమిషన్ కానీ, ఈ కమిషన్లన్నీ కూడా సూచించినటువంటి సూచనల్ని పాటించలేదు. ఇప్పుడు కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రైవేటు విద్యా సంస్థలకి, కార్పొరేట్ విద్యా సంస్థలకి WTOలో ఒప్పందం చేసుకున్నట్టుగా, గాడ్స్ని వీరిలో ఒప్పందం చేసుకున్నట్టుగా విద్యను సేవారంగంగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదవాడికి విద్య దూరం చేసేటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. అందుకని ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో AFRTU జాతీయ నాయకులు రమేష్ పట్నాయక్ గారు, అలాగే జి లక్ష్మీనరసింహన్ గారు వీళ్ళంతా కూడా పాల్గొంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ విద్యా విధానం ఒక ఫాసిస్ట్ ధోరణి అనేటువంటి అంశం మీద కూడా ప్రసంగ పాఠాలు ఉంటాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి విద్యార్థి లోకానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా PDSU జాతీయ కార్యవర్గం తరపున దశాబ్దాల కాలంగా డప్పు కళాకారులకు వివక్షకు గురి కాపడుతున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా కూడా డప్పు కళాకారుల జీవితాలు మారటం లేదని KVPS రాష్ట్ర కార్యదర్శి డప్పు కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఆంధ్ర మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, డప్పు కళాకారులకు అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డప్పు కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డప్పు కళాకారుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, డప్పు కళాకారులకు అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే కళాకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెన్షన్ను 7,000 రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం డప్పు కళాకారుల శ్రమను గుర్తించి డప్పు పండుగ నిర్వహించాలని, ప్రభుత్వ ప్రచారాలలో భాగస్వామ్యం చేయాలని కోరారు. రోజు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులను పోగు చేసుకొని విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద డప్పు కళాకారుల సమస్యలు ఎన్ని రకాల సమస్యలతో సతమతమవుతున్నారో వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి సచివాలయాల ద్వారా, మండల కార్యాలయాల ద్వారా, కలెక్టరేట్ల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు. కావున ఇప్పటికైనా డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో డప్పు కళాకారులకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కరుణాకర్, కర్నూలు. విజయవాడ నగరాభివృద్ధి దృశ్య భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, సింగనగర్ సెకండ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలపాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోజురోజుకి తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. సింగనగర్ నుండి పాతపాడు, నున్న, గన్నవరం ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రతిరోజు 1,00,000 మందికి పైగా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారని, వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభలో వివరించారు. 1996 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించబడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో
ప్రధానమైనటువంటి సమస్యలు 3 ఉన్నాయి అధ్యక్ష. ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా 1996-97లో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ఫ్లైఓవర్, ప్రధానంగా ROB అధ్యక్ష, అది రైల్వే ఓవర్ బ్రిడ్జి, దాన్ని ఆయన హయాంలోనే కట్టారు అధ్యక్ష. అది ఇప్పుడు ఆ రోజు జనాభా అయితే 50,000 మంది ఉండేవారు అధ్యక్ష. ఇవాళ ఆ ప్రాంతంలో 2 లక్షల మంది వరకు నివసిస్తున్నారు అధ్యక్ష. దానికి ప్రధానంగా నున్న, పాతపాడు, గన్నవరం వెళ్ళేదానికి కూడా అది ఒక మెయిన్ రోడ్డు అయిపోయింది అధ్యక్ష. దానికి సెకండ్ ఫ్లైఓవర్ ఒకటి మేము అడుగుతున్నాం అధ్యక్ష. రైల్వే వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు 50% కాస్ట్ కనుక స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే మేము వేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టి సెకండ్ ఫ్లైఓవర్ సింగనగర్ కి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం. చర్చ అనంతరం మరొక ప్రశ్నకు మాట్లాడేందుకు సిద్ధమైన సోము వీర్రాజు. శాసన మండలిలో సోము వీర్రాజు పైకి దూసుకు వెళ్లిన వైసీపీ సభ్యులు. సభ రేపటికి వాయిదా. జగన్ చాతకానితనం వల్లనే సీమ లిఫ్ట్ ఆగిపోయిందని టీడీపీ మంత్రుల ధ్వజం. సీమకు 5 ఏళ్లలో జగన్ చేసిందేమీ లేదని, ఆయన రాయలసీమ ద్రోహి అని విమర్శ. తమ ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించామన్న టీడీపీ మంత్రులు. ఏపీ మద్యం స్కామ్ లో కీలక పరిణామం. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాష్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.